వామన పురాణంలోని నక్షత్ర పురుషుడుగా శ్రీమన్నారాయణ్ణి వర్ణన ఈ విధంగా ఉంది. అశ్వని మోకాళ్లకు, భరణి శిరస్సు, కృత్తిక నడుము, రోహిణి కాళ్ళు, మృగశిర కళ్ళు, ఆరుద్ర జుట్టు, పునర్వసు వేళ్లు, పుష్యమి నోరు ముఖము, ఆశ్లేష గోడ్లు, మఖ ముక్కు, ఉబ్బ ఉత్తర రహస్య అంగములు, అస్త చేతులు, చిత్త నుదురు, స్వాతి దంతాలు, విశాఖ భుజములు, అనురాధ వక్షస్థలము, జ్యేష్ఠ మెడ, మూల మోకాళ్ళు, పూర్వాషాఢ ఉత్తరాషాఢ తొడలు, శ్రవణం చెవులు, ధనిష్ట వీపు, శతభిషం దవడలు, పూర్వభద్ర ఉత్తరాభద్ర రెండు పార్శ్వాలు యాంకిల్స్, రేవతి ఉదరం. ఈ విధంగా నక్షత్ర పురుషుడు వర్ణన జరిగింది. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే శ్రీహరిని ఏ నక్షత్రం రోజు ఏ విధముగా పూజించాలి, ఏమి నైవేద్యముగా సమర్పించాలి అన్నది కూడా వామన పురాణంలోనే చెప్పబడినది. అది చైత్రశుద్ధ అష్టమి రోజు చంద్రుడు మూలా నక్షత్రంలో ఉన్నప్పుడు శ్రీహరి పాదాలను పూజించి నక్షత్రాన్ని దర్శించి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. అశ్వని నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు శ్రీహరి మోకాళ్ళను పూజించి అవిష్యన్నాన్ని నైవేద్యంగా పెట్టి బ్రాహ్మణులకి భోజనం పెట్టాలి. పూర్వాషాఢ ఉత్తరాషాఢలో చంద్రుడు ఉన్నప్పుడు శ్రీహరి తొడలను పూజించాలి, జలాన్ని నైవేద్యంగా పెట్టాలి. పుబ్బ ఉత్తర నక్షత్రాల్లో చంద్రుడు ఉన్నప్పుడు రహస్యాంగాలను పూజించాలి, ఆవు పాలను నైవేద్యంగా పెట్టాలి. కృత్తికా నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు శ్రీహరి నడుమ భాగాన్ని పూజించాలి, సుగంధ జలాన్ని సమర్పించాలి. పూర్వభాద్ర ఉత్తరాభాద్రలో చంద్రుడు ఉన్నప్పుడు శ్రీహరి రెండు పార్శ్వాలను పూజించాలి, బెల్లాన్ని నైవేద్యంగా పెట్టాలి. చంద్రుడు రేవతి నక్షత్రంలో ఉన్నప్పుడు శ్రీహరి ఉదరాన్ని పూజించాలి, పెసర లడ్డూని సమర్పించాలి. అనురాధ నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు వక్షస్థలమును పూజించాలి, షష్ఠికల అన్నాన్ని సమర్పించాలి. 60 రోజులలో పండే ధాన్యాన్ని షష్ఠికలు అంటారు. ధనిష్ట నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు శ్రీహరి వీపును పూజించాలి, సల్యాన్నాన్ని సమర్పించాలి. విశాఖ నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు శ్రీహరి భుజాలను పూజించి పరమాన్నాన్ని సమర్పించాలి. హస్త నక్షత్రములో చంద్రుడు ఉన్నప్పుడు శ్రీహరి చేతులను పూజించాలి, యవల అన్నాన్ని సమర్పించాలి. పునర్వసు నక్షత్రములో చంద్రుడు ఉన్నప్పుడు వేళ్లను పూజించి దోసపళ్లను నైవేద్యముగా సమర్పించాలి. ఆశ్లేష నక్షత్రములో చంద్రుడు ఉన్నప్పుడు గోళ్లను పూజించి తిత్తరి పక్షుల మాంసాన్ని సమర్పించాలి. జ్యేష్ఠ నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు మెడను పూజించి నువ్వుల లడ్డును సమర్పించాలి. శ్రవణం నక్షత్రములో చంద్రుడు ఉన్నప్పుడు చెవులను పూజించి పెరుగన్నము సమర్పించాలి. పుష్యమి నక్షత్రములో ఉన్నప్పుడు ముఖాన్ని పూజించి నేతితో కూడిన పాయసాన్ని సమర్పించాలి. చంద్రుడు స్వాతి నక్షత్రములో ఉన్నప్పుడు దంతాలను పూజించాలి, నువ్వుల చక్కిలాలను సమర్పించాలి. శతభిషంలో చంద్రుడు ఉన్నప్పుడు శ్రీహరి దవడలను పూజించాలి, ప్రియంగ్ రక్త సల్యాన్నాన్ని సమర్పించాలి. చిత్తా నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు నుదురును పూజించాలి, మృష్టాన్నాన్ని సమర్పించాలి. భరణి నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు శిరస్సును పూజించి రుచ్యమైన ఆహారాన్ని సమర్పించాలి. ఆరుద్ర నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు శ్రీహరి కేశాలను పూజించి కుడుములను సమర్పించాలి. ఈ విధముగా నక్షత్ర పురుషునికి ఆయా నక్షత్రాల్లోని చంద్రుడు ఉన్నప్పుడు పూజించటం వలన శరీరంలోని ఏమైనా బాధలు ఉంటే తగ్గుతాయి.